అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు అనేటువంటి కవితకి బెయిల్ రాబోతుందా? బెయిల్ రాబోతుంది అనేటువంటిది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కవితకి స్వయాన సోదరుడైనటువంటి కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన మీడియా చిట్ చాట్లో అన్నాడు. 3 వారాల్లో కవిత బయటికి రాబోతుందన్న సంచలన విషయాన్ని కేటీఆర్ మాట్లాడటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకి దాదాపు 17 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విముక్తి దొరికింది. ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది. బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి ఈ కేసు చాలా టైం పడుతుంది, చాలా టైం టేకింగ్గా ఈ కేసు ఉంది. సో ఎక్కువ కాలం కేసు తేలకుండా, అంటే దోషిగా తేలకుండా జైల్లో ఉంచటం వ్యక్తిగత హక్కుల్ని హననం చేయటమే. అది వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది కలిగించడం, వాళ్ళ స్వేచ్ఛకి ఇబ్బందికరమైన పరిణామాలు కాబట్టి అతనికి బెయిల్ ఇస్తున్నాము అని చెప్పేసి అన్నది. వాస్తవానికి కవిత కూడా దాదాపుగా 120 రోజులకు పైగా తీహార్ జైల్లో గడుపుతూ ఉంది. మార్చి 20 తారీఖు సాయంత్రం 5:20 ఈడీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ మీనా కవితని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఈడీ తర్వాత రోజు రౌజ్ అవెన్యూ కోర్టులో జడ్జి గారి ముందు హాజరుపరిచిన తర్వాత ఈడీ తమ అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. దాదాపు 10 రోజుల ఎంక్వైరీ తర్వాత ఆమెను డిఫాల్ట్గా తీహార్ జైలుకి పంపించడం జరిగింది. తీహార్ జైల్లోనే గడుపుతున్న కవితకు తర్వాత సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందుకంటే ఈ కేసుని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ని అటు ఈడీ మరియు సిబిఐ ఇద్దరు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో సిబిఐలు కూడా అరెస్ట్ చూపించుకోవడం జరిగింది. తర్వాత సిబిఐలు కూడా కోర్టు పర్మిషన్ ద్వారా ఆమెను అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేసి మళ్ళీ తీహార్ జైలుకి పంపించడం జరిగింది. సో ఈ 2 కేసుల్లో తీహార్ జైల్లో ఆమె గడుపుతున్నారు. ఇప్పుడు 2 కేసుల్లో కూడా, ఒకటి ఈడీ కేసు, 2 సిబిఐ కేసు, ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ వస్తే తప్ప కవిత బయటికి రావడానికి అవకాశం లేదు. వాస్తవానికి కవిత బెయిల్ రావడానికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఈ కేసులో ఆమె కీలక పాత్రధారి. ఈ కేసు దేశంలోని సంచలనమైన కేసు, వన్ ఆఫ్ ది కేసుల్లో. తర్వాత ఈ కేసు అనేక మంది సాక్షులను ఆమె బెదిరించారనే ఆరోపణ ఎదుర్కొంటా ఉంది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని చెప్పేసి చెప్పబడతా ఉంది. కాబట్టి కవిత కొంత నెగిటివ్ పరిణామాలు ఉన్నాయి. అందుకనే మిగతా వాళ్ళగా కాకుండా ఇప్పుడు కవిత తర్వాత అరెస్ట్ అయిన కేజ్రీవాల్కి కూడా మధ్యంతర బెయిల్ వచ్చింది. కానీ తమ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగిన కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోర్టు నో చెప్పేసింది. ఎందుకంటే ఇవే కారణాలు. గతంలో అనేక మార్లు రౌజన్యూ కోర్టులోను, హైకోర్టులోను అనేక మార్లు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నారు కవిత. మధ్య కూడా ఒక బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్ చర్చకు వచ్చిన సమయంలో కవిత తరపు న్యాయవాదులు లేరు అనే కారణం చేత ఆ బెయిల్ని జడ్జి గారు అన్నారు, మరి మీరు రానప్పుడు బెయిల్ ఎందుకు వేశారు అంటే చివరికి కవిత తరపు న్యాయవాదులు ఆ బెయిల్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి. అంటే కవితకే బెయిల్ రావటం అనేది అంత కష్టసాధ్యంగా మారింది. ఇప్పుడు 9వ తారీఖు వాళ్ళ కవిత రాయల స్ట్రాటజీ ఏంటంటే 9వ తారీఖు సిబిఐ ఛార్జ్ షీట్ వాదనకి రాబోతా ఉంది. ఛార్జ్ షీట్లో సిబిఐ ఏం చెప్పిందో తెలిస్తే, సిబిఐ లైన్ ఏంటో తెలిస్తే దాని ఆధారంగా బెయిల్ సంపాదించుకోవచ్చు అనేటువంటి స్ట్రాటజీలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో కవితను బయటికి తీసుకురావాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. దానికి తోడు ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఎక్కువ కాలం జైల్లో ఉంచడం, దోషిగా తేలకుండా ఎక్కువ కాలం జైల్లో ఉంచడం అనేది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది కొంత వెసులుబాటుగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కవితకు ఉంది. సో ఆ కామెంట్ ఆధారంగా కానీ లేదా 9వ తారీఖు సిబిఐ ఏ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాల ఆధారంగా కానీ ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ కోసం కవిత తరపు న్యాయవాదులు ఇప్పటికే సుప్రీంకోర్టులో గడప తొక్కారు బెయిల్ కోసం. మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా సరే బెయిల్ కోసం మా వాదోపవాదాలు జరిగే అవకాశం కనపడతా ఉంది. సో ఏది ఏమైనా బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా కాలం తర్వాత ఒక పాజిటివ్ ఖచ్చితంగా కవిత బయటకు వస్తుంది, ఈ నెలలో ఖచ్చితంగా కవిత విడుదలవుతుంది తీహార్ జైలు నుంచి అని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం అవుతా ఉంది. కానీ ఒకటి దీంట్లో ఒక పాజిటివ్ పాయింట్, కవిత ఇవాళ బయటకు వస్తుంది అన్నప్పటికీ కూడా ఒకవేళ కేసు వేగం పెరిగితే, కేసు స్పీడప్గా జరిగి ఒకవేళ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కనుక దోషిగా తేలితే ఆమెకున్న ఎమ్మెల్సీ పదవి పోతుంది. మళ్ళా శాశ్వతంగా తీహార్ జైలుకి ఎక్కువగా దాదాపు 10 సంవత్సరాల పాటు జైలు పడే అవకాశం ఉంది, యావజ్జీవం కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి సో 10 సంవత్సరాలు పైగా జైలు శిక్ష పడే కేసు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఒకటి ఉన్నటువంటి పదవిని కోల్పోవాల్సి వస్తుంది, ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోవాల్సి వస్తుంది. మీ అందరికీ తెలుసు 2014లో నిజామాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున గెలవబడ్డ తొలి మహిళా ఎంపీ కవిత. తర్వాత అదే నిజామాబాద్ నుంచి 2019లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పదవి లేకుండా ఉండలేనని వాళ్ళ నాన్న అడిగితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంటే వాళ్ళదే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఆయనదే పార్టీ కాబట్టి కవితకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పటికీ ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు కవిత.
సో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అయిపోయిన తర్వాత ఏంటి అంటే చూడాలి మరి. కానీ ఏది ఏమైనా ఈ కేసులో దోషిగా కనుక తేలితే ఉన్న ఎమ్మెల్సీ పదవి పోయే అవకాశం ఉంది. రేపు రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా కవితకి ఈ కేసు అనేది ఇబ్బందికరమైన పరిణామమే. మరి ఈ కేసులో కవిత ఏ రకమైన స్ట్రాటజీలతో ఫైట్ చేస్తారు, ఏ రకంగా నిర్దోషిత్వాన్ని చూపించుకుంటారని చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ఒక్క కవితకు మాత్రం కాదు, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ కూడా ఇరుక్కుని ఉన్నారు. కాబట్టి వాస్తవంగా అతని రాజకీయ భవిష్యత్తులో కూడా ఈ కేసును నిర్ణయం చేస్తుంది. ఈ కేసులో కేజ్రీవాల్ దోషిగా తేలినా అంతే, ఆయన తన ముఖ్యమంత్రి పదవిని, దాని తర్వాత ఎమ్మెల్యే పదవిని ఇవన్నీ కోల్పోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోవాల్సి వస్తుంది. మరి ఈ కేసు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించే కేసు కాబట్టి సో ఫైట్ విషయంలో ఏమాత్రం వెనకాడరు, ఖచ్చితంగా గట్టి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటారు. సో మరి ఏ మేరకు ఫైట్ చేస్తారు ఏంటనేది చూసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఏది ఏమైనా బీఆర్ఎస్లో ఒక చిన్న ఆశాభావం, కేటీఆర్ మాటల్లో చిన్న ఆశ మనకు కనపడతా ఉంది. ఏంటి అంటే ఈ నెలలో కవిత బయటికి రాబోతుంది. ఆయన చెప్పడం అయితే 2 నుంచి 3 వారాల్లో ఖచ్చితంగా కవిత బయటకు వస్తుంది అనేటువంటిది చెప్పారు. వాస్తవానికి ఇప్పటికీ కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. ఆయన మధ్యంతర బెయిల్లో బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ బెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి అక్కడికే వెళ్ళిపోయారు, తీహార్ జైలుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మాత్రం విడుదలయ్యారు, అది కూడా 17 నెలల తర్వాత. వాస్తవానికి ఈడీ కేసుల్లో అంటే ఇంత వాస్తవానికి ఏ సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా కవితకు బెయిల్ వస్తుందని ఒక ఆశాభావం ఉందో, వాస్తవం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా గతంలో క్లియర్గా ఉండేది. అంటే ఆర్థిక నేరాలు చేసిన ప్రజాప్రతినిధుల విషయంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజల డబ్బుని హననం చేసి వాస్తవానికి ప్రజల డబ్బుకి రక్షణగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేస్తే వాళ్ళ విషయంలో కఠినంగా ఉండాలి. 2 వాళ్ళ కేసులని టైం బాండ్తో తేలాలి. 2 వాళ్ళకి పడే శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. వాళ్ళకు బెయిల్ ఈజీగా ఇవ్వద్దు. ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలు. కాబట్టి మరి కవితకి నిజంగానే బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి. కానీ ఏది ఏమైనా మనీష్ సిసోడియా బయటకు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు కామెంట్స్ తర్వాత బీఆర్ఎస్లో ఆశాభావం మాత్రం పెరిగింది. కానీ ఈ మొత్తం ఎఫ్సీల్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఆమె జైలుకు పోయి దాదాపు 120 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అధినేత స్వయంగా కవిత తండ్రి అయినటువంటి కేసీఆర్ ఈ రోజుకి తీహార్ జైలుకి పోయి కలవకపోవటం, ఈ విషయంలో కవిత చాలా సీరియస్గా ఉంది. కేసీఆర్ ఎందుకు రాలేదు అన్న విషయం మీద మరి బయటకు వచ్చిన తర్వాత తండ్రిని నిలదీస్తా ఏంటి అనేది చూడాల్సి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కవిత ఫీల్ అవుతుంది ఏంటి అంటే కవితను చూడటానికి కేటీఆర్ అనేక మార్లు పోయాడు, అంటే హరీష్ రావు అనేక మార్లు పోయారు, వాళ్ళంతా పోయి కవితను కలిసి వచ్చారు వాళ్ళంతా కూడా. కానీ వాళ్ళతో అంటే ఈవెన్తో బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా మంది పోయారు. తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్, కవిత స్వయంగా పెట్టుకున్న ఆర్గనైజేషన్, తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్తో సంబంధం లేకుండా తనకు ఆర్గనైజేషన్ ఉంది కవితకి, అది తెలంగాణ జాగృతి. ఆ తెలంగాణ జాగృతికి ఆర్గనైజేషన్ సంబంధించిన చాలా మంది కానీ బీఆర్ఎస్కి సంబంధించిన చాలా మంది నాయకులు కానీ కవితను కలిసినప్పుడు వాళ్ళ తర్వాత బయటకు వచ్చి మీడియాతో ఆఫ్ ది రికార్డ్ చేసిందంటే కవిత బీఆర్ఎస్ తనను ఓన్ చేసుకోలేదు, పైగా డిజోన్ చేసుకుంది. తన అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికలప్పుడు తన అరెస్టు రాజకీయం అని చెప్పలేకపోయింది. తన అరెస్టు అక్రమం అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ చేయలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు స్పందించిన కేసీఆర్ తన అరెస్ట్ జరిగినప్పుడు పెద్దగా స్పందించలేదు, ఒక్క ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు అనేది కవిత చాలా ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. మరి బయటకు వచ్చిన తర్వాత కవిత పొలిటికల్ స్టెప్స్ ఎలా ఉంటాయి తండ్రి విషయంలో, లేదా ఎందుకంటే దాన్ని సజెస్ట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో ఎక్కువ కాలం ఢిల్లీలో గడిపి వాస్తవంగా పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న సమయంలో కూడా వాటన్నిటిని వదిలేసి ఢిల్లీలో కవిత కేసు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము కవితను బయట తీసుకొస్తామని కేటీఆర్ హరీష్ రావు దాదాపు 10 రోజులు అనుకుంటా, 10 రోజులు పైగాను వాళ్ళు ఢిల్లీలోనే గడిపారు. మరి వాళ్ళు ఏమైనా కవితతో సహజ కుదిరిచ్చారా ఏంటి, ఆ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారా లేదా చూడాలి. బయటకు వచ్చిన తర్వాత కూడా కవిత ఎలా ఉంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.